అమెరికా మరియు భారతదేశంలోని వారి తొత్తుల కుట్ర గురించి. ఇలాంటి కుట్ర ఇంతకు ముందు కూడా జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. అమెరికాకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు 2022లో పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ని పదవి నుంచి తొలగించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓట్ల మోసం అనే అంశాన్ని లేవనెత్తారు. జన సమూహాన్ని రెచ్చగొట్టారు. పాకిస్తాన్ ప్రజాస్వామ్యం నాశనమైంది. దేశ భవిష్యత్తు అమెరికా చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక 2024లో బంగ్లాదేశ్ లో కూడా ఓట్ల మోసం అనే నినాదాన్ని లేవనెత్తారు. షేక్ హసీనాను తొలగించారు. అమెరికా తొత్తులను అధికారంలోకి తెచ్చారు. ఇక ఇప్పుడు 2025 వాళ్ళ కుట్రలో భారతదేశం వంతు. దళారీ మీడియా మరియు ప్రతిపక్షంలోని రాజకీయ పార్టీలు అమెరికాను రంగంలోకి దింపింది. అమెరికా చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే దాని కీలుబొమ్మ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన ప్రతి చోట రక్తపాతం, అరాచకం ఉన్నాయని రుజువు చేస్తుంది. భారత ప్రతిపక్షం వీరు దేశ నాశనంపై, మృతదేహంపై రాజకీయం చేయాలనుకునే రాబందులలా మారాలనుకుంటున్నారా? అదే కుట్రని మోడీకి వ్యతిరేకంగా భారతదేశంలో అమలు చేస్తున్నారు.